నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బెంగాల్ ఎన్నికల్లో తమ గెలుపును దొంగిలించారన్న మమత, సీఎం పదవికి రాజీనామా చేయబోనని స్పష్టీకరణ. బెంగాల్ అసోం శాసనసభాపక్ష నేతల ఎన్నికపై బీజేపీ దృష్టి. పరిశీలకులుగా అమిత్ షా, జేపీ నడ్డా, ఒడిశా సీఎం. ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే సన్నాహాలు. బల నిరూపణకు గవర్నర్ను 2 వారాల గడువు కోరిన విజయ్. కరీంనగర్ జ్యువెలరీ షాప్ కాల్పుల కేసులో పురోగతి. ధర్మపురిలోని గోదావరి తీరం వద్ద నిందితుల బైక్ లభ్యం. ధాన్యం కొనుగోళ్లపై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఆందోళన. అకాల వర్షాలకు కష్టం వర్షార్పణమవుతుందని ఆవేదన.